అందరికైతే దండాలలో ఇయ్యాల నా దగ్గరికి వర్షం పడ్డ దినం రోజే వచ్చి కలిసింది. మరి ఆమెను అడుగుదాము, ఇలా జూబ్లీస్ ఎలక్షన్ లో మొత్తం క్యాంపెయినింగ్ చేసిందంట. మరి అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అరుచుకుందాము. చెల్లె నమస్తే. నమస్తే అక్క. ఎట్లా జరిగింది క్యాంపెయినింగ్? మొత్తం క్యాంపెయినింగ్ మాత్రం సూపర్ జరిగింది. ఎక్కడ ఏ గల్లీకి పోయినా నవీన్ అన్నకే మేము ఓటేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు వలుగుతున్నాయి కావచ్చు. వామో, పలువుడు కాదు, నువ్వే వలగొట్టేటట్టున్నావు కదా. పలగొడతాం. ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిండ్రు, అప్పుల కుప్పగా మార్చిపోయినరు. ఇంకా పలగొట్టకపోతే ఏం చేయాలి వాళ్ళని? పలగొడతాం. ఇంకా ముందుంది వాళ్ళకి ముసళ్ళ పండుగ. ఇప్పుడు ఎగురుతున్నారు గానీ ఇంకా అధికారం కోల్పోయింది అనేసి వాళ్ళకి లేదు గానీ తర్వాత చూస్తారు. ముందుంది వాళ్ళకి ముసళ్ళ పండుగ అన్నట్టు ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు మొత్తం కేసీఆర్ బాబు ఏం చెయ్యలేడు కదా చెల్లె, కింద ఉన్నోళ్ళు చేసిరని మాట్లాడుతారు. దాని మీద ఏం చెప్తావు? కేసీఆర్ బాపు ఏం చేయలేదు అని అంటారు. కేటీఆర్ ఉన్నాడు కదా, మరి ఏం చేసిండు ఈయన? 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏం చేసిండు? ఈ కార్ రేస్ లో ఇరికిండు, లిక్కర్ దందాల చెల్ల ఇరికింది. ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసి మంది సంసారాల లేలు పెట్టి వీళ్ళ జీవితం ఎట్లా ఓడగొట్టాలి, వాళ్ళ జీవితం ఎట్లా ఓడగొట్టాలి, సినిమా హీరోల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే వ్యవహారానికి వచ్చింది. అంటే కేసీఆర్ నిజ జీవితం ఏంటిది అనేసి ప్రజలందరూ చూసిండ్రు. కాబట్టి తగిన బుద్ధి వాళ్ళకి పోయిన ఎలక్షన్లలో చెప్పిండ్రు. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లా పక్కా బుద్ధి చెప్పి కేటీఆర్ ని కూడా ఇంకా రేపో మాపో ఇక్కడికి పంపిస్తారు ఆయనను కూడా ప్రజలు. ఇక పొద్దైతే పావని గౌడ్ అయితే మస్తుగా మాట్లాడింది. ఏమేమో ముచ్చట్లు, ఆమె సెల్ఫీ వీడియోలు, ఆమె కథలు అర్థం కాకొచ్చినాయి చెల్లె. అసలు మొన్న కూడా నీ వీడియో కూడా చూసిన. ఏంది అసలు మీ ఇద్దరు లొల్లి? నాకు అర్థం కాకొచ్చింది. మా ఇద్దరు లొల్లి కాదు, ఆమె ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తుంది. నువ్వు తీయి వీడియోలు, ఒక సంస్కారంగా మాట్లాడు. ఒక ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. నువ్వు మాజీ ముఖ్యమంత్రిని బాపు అంటాను, మరి సీఎం రేవంత్ అన్న ఏమంటున్నావు? బుద్ధి ఉందా కొంచెమన్నా నీకు? ఒక ఆడదానివేనా నువ్వు? ఆడదానివి అయితే ఆడదాని లాగా మాట్లాడు. మొగన్ మాటలు ఎందుకు మాట్లాడుతుంది? అంత రేషం ఉన్నదానివి, అంత పౌరుషం ఉన్నదానివి, చక్కగా ఉండు, మంచిగా మాట్లాడు. ఇవి చేయలేదు, ఇవి చెయ్యండి అని చెప్పు. కానీ వీడియోలు తీసి ఇలా అలా అని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అంటే మేము ఊరుకుంటామా? మేము రేవంత్ అన్న అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? అస్సలే ఊరుకము. పావని గౌడ్, నువ్వు ఇలానే రేషంగా మాట్లాడితే ఇంకా నీకు ముందుంది ముసళ్ళ పండుగ లాగా, ఇంకా నీకు బుద్ధి చెప్తాము. జర ఇప్పటికైనా కొంచెం మాటలు తగ్గించుకుంటే తగ్గించుకో, లేకపోతే నీకు ఎట్లుంటదో కదా నువ్వే చూస్తావు. కాదు, అటేమో బాప్ అంటది, ఇటేమో గీప్ అంటది. అసలు ఆమె కథ ఏందో అస్సలు ఏం అర్థం కాకొచ్చింది. ఎటుగానిది కాబట్టి అట్లుంటది. కేటీఆర్ సంత చెల్లెనే పక్కకు పంపించిండు. రేపు హీమన్ అవర్ అంటారు, ఇంకా ఈమెన్ కూడా రేపు మాపు పక్కకు పోతుంది. మామూలుగా లేదు, చెల్లె కూడా బాగానే మాట్లాడుతుంది. పావనిగా అసలు నిజంగా గుర్తు పెట్టుకో, మరి వర్ష జోలికొస్తే ఇక ఉంచదు, ఉతికారెత్తది. అసలు ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి నవీన్ అన్న గెలుస్తాడా గెలవడా? జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, నవీన్ అన్న గెలుస్తుండు. ఇది ఎవరు ఆపలేరు. ఆల్రెడీ గెలిచిండు, మేము మెజారిటీ కోసం చూస్తున్నాం అంతే. నవీన్ అన్న ఏ గల్లీవో నవీన్ అన్న పేరే చెప్తుండ్రు. ఇంకేం కావాలి? ఈ పావనిలా ఆసంటోళ్ళు అయితే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. రేపు అదే పని పావనికి కూడా. వాళ్ళ గల్లీలోకి వచ్చి వీడియోలు ఏమన్నా తీస్తుందా? మరి 10 ఏళ్ళు ఇవాళ ఈ రోజు క్యాన్వర్సింగ్ చేస్తుంది. మరి ఎక్కడ నీళ్ళు అక్కడనే, ఎక్కడ బురద అక్కడనే. 10 ఏళ్ళు మేము బాలించినాం అంటారు. మరి హైదరాబాద్ నగరం ఎందుకు ఇట్లనే అయింది? ఎందుకు ముప్పు ప్రాంతాలకు గురైతుంది? ఈ రోజు హైడ్రా వస్తారేమో దాన్ని వ్యతిరేకిస్తారు. హైడ్రా కావాలా మీకు, బుల్డోజర్ కావాలా, కేసీఆర్ కావాలా అంటారు. మరి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎందుకు ఇంత మునిగిపోతుంది? భవనాలు కట్టిరు, అన్ని కబ్జాలకి గురి చేసిండ్రు. కబ్జాలకు చేసింది వాళ్ళే, అన్ని చేసేది వాళ్ళే. మళ్ళీ ఈనాడు డెవలప్మెంట్ కేసీఆర్ గారు రావాలి అని అంటారు. సరే, కేసీఆర్ గారు రాని, మరి 2 సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడై. ఒక ముఖ్యమంత్రి హోదా ఉంటేనే వస్తాడా? ముఖ్యమంత్రి సీట్ ఉంటేనే వస్తాడా? ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల పైన పోరాడడా? ఇంత అవుతుంది. 42% రిజర్వేషన్ బీసీలకి కల్పించాలనేసి రేవంత్ అన్న ఎంతో పోరాటం చేస్తుంటే మరి నువ్వు ఎందుకు వస్తలేవు బయటికి? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తలేరు? మరి కేటీఆర్ దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ అంటున్నావు, మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్ వాడుకొని గద్దెనెక్కిన నువ్వు ఈనాడు బీసీలని వ్యతిరేకిస్తే బీసీలు అందరూ ఊరుకుంటారా? ఒక బీసీ బిడ్డగా నేను చెప్తున్నా, అస్సలే ఊరుకునే లేదు. కేసీఆర్ ఇప్పుడు ఎట్లా పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడో, రేపు కేటీఆర్ కూడా రేపో మాపో అప్పుడు పోయి అమెరికాలో ఏం చేసిండో రేపు అదే పరిస్థితి వస్తుంది. వామ్మో చెల్లిగా, నువ్వు బీసీ బిడ్డవేగా కదిలొచ్చినావు నవీన్ అన్న కోసము. మరి బీసీలందరూ, మా నవీన్ అన్న ఒక యువకుడు, మేము నవీన్ అన్నతో తోడుంటాము.
మాకు నవీనన్న అంటే ఎంతో ప్రేమ అభిమానంతో వచ్చినాం మేము ఇవాళ. కాబట్టి ఒక యువకుడిని గెలిపిస్తే రేపు తరాలకి కూడా యూత్ అనేది రావాలి అనేసి మేము నవీనన్న కోసం వచ్చినాం. ఇప్పుడు బీసీలు అందరూ కలిసి మొన్న నవీనన్న మీద ఏదో కేసు అయింది కదా, ఓటర్లు ఇట్లా గ్యాబ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి మస్తుగా మాట్లాడారు. అప్పుడు కదిలి రానోళ్ళు ఇప్పుడు వచ్చిరని వాళ్ళే ప్రచారం చేస్తారు. మరి దాని మీద ఏం చెప్తావు చెల్లి? 48 ఓట్లు దొంగ ఓట్లు నవీన్ యాదవ్ గారు చేసిండ్రు అని మాట్లాడిండ్రు. మరి గతంలో వీళ్ళు మాట్లాడిండ్రు. ఈసీ ఏమని సమాధానం చేసింది? ఈ ఎడ్డోళ్ళకి తెలియదు కావచ్చు. ఈసీ ఏమని చేసింది అని అంటే 2023 ఎలక్షన్ల అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ కి వాళ్ళు ఓట్లు వేశారు అనేసి వచ్చింది. మరి దిమాక్ లేని వాళ్ళకి అర్థం కాదా? కొంచెం మినిస్టర్ గా వ్యవహరించారు కదా. 10 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ గా చేసిన వాళ్ళు ఈనాడు ఓట్ చోరీ జరిగిందని అంటే మరి మీ హయామలేను కదా ఓట్ చోరీ జరిగింది. ఓట్ చోరీ జరిగింది మీరు, దొంగ ఓట్లు వేపించుకున్నది మీరు. కాబట్టి ఈనాడు మీరు ఇట్లా మాట్లాడుతుండ్రు. ఖబర్దార్ కేటీఆర్ గుర్తు పెట్టుకోండి, జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాని ఎవ్వరు ఆపలేరు. ఆల్రెడీ నవీన్ అన్న గెలిచిండు, మెజారిటీ కోసం మేము చూస్తున్నాం. అంతే, తగ్గేదే లేదు. ఇచ్చి పడేస్తాం ఇక. ఇచ్చి పడేసడం ఆల్రెడీ ఇంకొంది. అమ్మో, ఈ చెల్లె మాటలు వింటేనైతే నాకు ఇడికి కదల బుద్ధి అయితే లేదు. ఇక చూద్దాము బీఆర్ఎస్ గుండెలు పగులుతాయా మరి ఏమైతాయా? పగులుడు కాదు, ఈ టైం కి మొత్తం ఉండాలి కూసునుడే. బామ్మో, ఈ చెల్లె మాటలు వింటేనైతే మస్తు సంబరం అనిపిస్తుంది నిజంగా. అసలు మా నవీన్ అన్న దీన్ని బట్టి చూస్తే నవీన్ అన్న ఆల్రెడీ గెలిచేసిండు, అయిపోయింది. మెజారిటీ కోసం చూస్తున్నాం. రేపు ఒక యువకుడు కూడా మినిస్టర్ క్యాబినెట్ లకు వస్తే ఎట్లుంటదో అది మేము చూపిస్తాము. మేము రేవంత్ అన్నకు చెప్తాము, ఒక యువకుడు మాకు మినిస్టర్ కావాలి, రేపు మా తరాలకి మా భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారని రేవంత్ అన్న ఎలా చెప్తుండో సేమ్ ఇది కూడా ఇలానే రిపీట్ అవుతుంది. కేటీఆర్ గుర్తు పెట్టుకో, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాని ఎవరు ఆపలేరు. ఇంకా ముందుంది నీకు ముసల్ల పండుగ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.